తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్మికుల ఐక్యతకు గుర్తింపే మేడే అని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో రైల్వే హమాలీల కార్మికులతో రైల్వే అధికారులు స్వచ్ఛంద సంస్థలతో మేడే కార్మిక దినోత్సవాన్ని రైల్వే కార్మిక సంఘం మేస్త్రి పి పాండురంగారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే కూలీలను సత్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు ఒక గుర్తింపు కోసం మేడే నిర్వహిస్తున్నారని, రైల్వేలో హమాలీలుగా ప్రయాణికులకు అనేక సేవలందిస్తూ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. రైల్వే స్టేషన్ టీటీ శ్రీకర్, ఏ వినోద్ బాబు, వివేక్ బాబు, టికెట్ బుకింగ్ సూపర్వైజర్ బి అశ్విని కుమారి మాట్లాడుతూ కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తు చేసుకోవడం గొప్ప విశేషమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి కార్మిక శక్తిపై ప్రతిజ్ఞ నిర్వహించి కార్మిక వ్యవస్థ లేనిదే సమాజ వ్యవస్థ ముందుకు నడవదని, అటువంటి మహోన్నత కార్మిక శక్తికి ప్రభుత్వాలు సరైన గుర్తింపునిచ్చి ప్రోత్సహించాలని అన్నారు. భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజా నాట్య మండలి కళాకారులు ఎస్కే చాన్ బాషా కార్మిక శక్తిపై కవులు రాసిన గీతాలను ఆలపించారు. కార్మిక దినోత్సవం కార్మికులు లేనిదే సమాజ వ్యవస్థ లేదు. కార్మికులు అనే వాళ్ళు కష్టమైన సమాజంలో కీలకమైన వ్యక్తులు. అటువంటి వారి కోసం ప్రత్యేకించి మే డే అనే నినాదంతో కార్మికులంతా కలిసి ఐక్యతగా ఉండాలి. కార్మికుల ఐక్యతే ప్రపంచ శాంతి రేటు కూడా చెప్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల కోసం దినోత్సవం చేస్తున్నారంటే మీలో ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి. కార్మిక శక్తి ఒక అద్భుత శక్తి. కార్మికుల వల్ల ఒక రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, ఇంకోటి కానీ కార్మికులు లేని వ్యవస్థ లేదు. అటువంటి ఒక్క రోజు ఒక కార్మికులు మానేస్తే ఆ జరుగుతున్న వ్యవస్థలో కుండిపడిపోతుంది. అటువంటి కార్మికులకి కనీస సౌకర్యాలు కూడా కొన్ని ఉంటుంది. ప్రభుత్వాలన్నీ చేస్తున్నారు, కార్మికులని చెప్తున్నారు. కానీ వాళ్ళకి సరైన వస్తువులు కానీ ఇంకోటి కానీ ఏ పార్టీలో కూర్చున్నాం ఎక్కడ ఉంటున్నాం. అందుకని కనీస వస్తువులు కార్మికులు కల్పించాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఎందుకంటే సమాజంలో కార్మికుల వ్యవస్థలో ఒక ప్రధాన భాగం. అటువంటి కార్మిక వ్యవస్థకి మనం న్యాయం చేయాలి. ముఖ్యంగా టౌన్ రైల్వే స్టేషన్లో చాలా రద్దీగా ఉంటుంది. ఆ రద్దీగా సమయంలో మరి ఇంతగా ఈ అమ్మాయిలు చేసిన కృషి శానిటేషన్ వాళ్ళు మహిళలు వాళ్ళు ఏర్పడి ప్రతి గంటకి తుడుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనంతా ఊరు అనే ఉపయోగం అయినా వాళ్ళు శ్రమ పడుతూ ఎటువంటి పరిస్థితులను మరి దాన్ని విసుగు విరామం లేకుండా శ్రమించి కష్టపడుతున్నారు. శ్రమయే శక్తి, అదే కార్మిక శక్తి అని చెప్పేసి ఒక నినాదం ఉంది. అటువంటి కార్మికులతోటి మనంతా పాలు పంచుకుని మన భాగస్వాములు వాళ్ళ జీవితాల్లో ఏం కావాలో మనం కూడా ప్రభుత్వంతో మన బాధ్యత మనం తెలియజేసుకుంటూ కార్మిక శక్తి. టౌన్ స్టేషన్లో పనిచేస్తున్న ఓటర్లు కానీ, లేదంటే మన పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళ సేవలు ఎంతో అమోఘం. ఇక్కడ నిజానికి వీళ్ళు లేకపోతే అసలు మన స్టేషన్ పనులన్నీ ఆగిపోతాయి. వీళ్ళు మన నిరంతరం మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఎంతో నీట్గా ఎంతగా క్లీన్ చేసి పెడతారు. అట్లాగే మన పోర్టర్లు మన పార్సల్స్ బుకింగ్ చేయడం కానీ, మన వృద్ధులకి ఈ వీల్ చైర్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇట్లా సామాన్లు పోయడం కానీ, లేదంటే ఎవరన్నా బండిలో టిఫిన్లు ఇట్లా అందించడం కానీ, ఇట్లా పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు వీళ్ళు ఎన్నో రకాలుగా మన ప్రజలకి నిరంతరం ఎన్నో సేవలు అందిస్తున్నారు. వాళ్ళ సేవల్ని ఈరోజు మనందరం గుర్తించుకోవడం, వాళ్ళని గుర్తించుకుని సన్మానించడం మనందరి అనేటువంటి పూర్వకమైన ప్రపంచ కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసి 8 గంటలు పని దినాలు సాధించుకున్న రోజునే మేడే అంటారని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా ఫ్లాట్ రిక్షా కార్మికులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి రిక్షాలతో పట్టణ వీధుల్లో రిక్షా తొక్కుతూ ర్యాలీ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక లోకానికి అంతటికీ కూడా మేడే శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మేడే అంటే ఒక కష్టానికి, ఒక శ్రమకు ఏదైతే గుర్తింపుగా ఒక అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ఆ రోజు రోజుల తరబడి, గంటల తరబడి కార్మికుల శ్రమను దోచుకుంటూ ఉంటే మేము మనుషులమే అని చెప్పి తమ పనిముట్లు తాము కింద పడేసి 8 గంటల పని కోసం పోరాడి రక్తార్పణం ఏదైతే కార్మికులు ఆ రోజు చికాగోలో చేస్తే అది ఒక్క చికాగోకే కాదు, ఇలా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు రక్షణగా నిలిచినటువంటి రోజు ఈ యొక్క మేడే అనే విషయాన్ని ముందుకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మేడేని పురస్కరించుకుని నా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఆ కార్మికులకు బాసటగా, ఆ కార్మికులకు అండగా
ఈవేళ ఎవరైతే రిక్షా కార్మికులు, ఫ్లాట్ రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, జట్టు కార్మికులు, గుమస్తా కార్మికులు, ఇలా ప్రతి ఒక్క కార్మిక లోకానికి మా ఎమ్మెల్యే రామానాయుడు, మా పాలకులు అనేటువంటి విధంగా ఈరోజు కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళకు అండగా, తోడుగా, నీడగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంకుటూరు మండలం నారాయణపురం గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు డబుల్ ఇంజన్ సర్కార్ దోహదపడుతోందన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గారపాటి చౌదరి కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, నారాయణపురం సర్పంచ్ దిండ్ల అలకనంద, బీజేపీ నేత ధర్మారావుతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అభ్యర్థులు తూచా తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులు బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్లో సాధారణ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ, పార్టీ గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రవర్తన నియమావళిపై జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కూనల్ సిల్క్ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లాలో మొత్తం 2035 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి వరకుని కడప జిల్లాలో మన ఎలక్షన్ అనౌన్స్మెంట్ మార్చి 16వ తారీఖున రావడం జరిగింది. ఏప్రిల్ 18న 4వ ఫేజ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది. కడప పార్లమెంట్కి మొత్తంగా 47 నామినేషన్స్ రాగా అందులో 20 నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 14. బద్వేల్ అసెంబ్లీకి సంబంధించి వరకుని 38 నామినేషన్లు రాగా 14 తిరస్కరించడం జరిగింది. 11వ తారీఖున 5 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించి వరకుని మన జిల్లాలో సుమారు 878 మంది హోమ్ ఓటింగ్ ఆప్ట్ చేయడం జరిగింది. హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆప్ట్ చేశారో వాళ్ళందరికీ మే 6వ తారీఖున 78 బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఓటుని సేకరించడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఆల్రెడీ సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ స్టాఫ్ మనము 27వ తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మే 1వ తారీఖున మనము ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పుడున్న దాని ప్రకారము మే 13వ తారీఖు పోలింగ్కి సంబంధించుకుని ఏర్పాట్ల రీత్యా ఆల్ కాన్స్టిట్యున్సీస్లో ప్రిపరేషన్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఈవీఎంస్ కానీ పోల్ రీత్యా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము. పొలిటికల్ పార్టీస్తో కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ తర్వాత పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గానే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా దే బ్రాట్ టు అవర్ నోటీస్. ఎక్కడైనా కనుక ఎవరైనా వైలేషన్ ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్స్. ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా వినపం జిల్లా యంత్రాంగం తరపు నుంచి యాజ్ డియూ ఆల్సో ఇస్ మీ అందరికీ కూడా రూల్ బుక్స్ ప్రకారంగా ఎంసీసీ నియమ నియమాలు కానీ, సువిధా పరంగా, పర్మిషన్స్ పరంగా కానీ ఏం చేయాలన్న దాంట్లో ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం. దయచేసి అవన్నీ పాటించి ఇప్పుడు వరకు 2-3 చోట్ల ఎక్కడైతే మా దృష్టికి వచ్చిందో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. We have been indicating and requesting very seriously to all political parties and independent candidates also to not to use any children in campaigning or any processions. And religious places లో కూడా వీళ్ళని వాడొద్దు అనేది క్లియర్గా ఇండికేట్ చేశాము. 2 days ముందు ఒక ఇన్సిడెంట్ మా నోటీస్లోకి వచ్చింది. ఇమీడియట్లీ ఆన్ దట్ క్యాండిడేట్ ఎఫ్ఐఆర్. పోస్టల్ బ్యాలెట్ కొంతమంది అప్లై చేసినట్టు ఉన్నారు కదా, చేసిన దాని వరకు ఏవైతే మీరు ఎసెన్షియల్ సర్వీసెస్లో వస్తారు 7వ తారీఖున వేయాలా. ఇప్పుడు మీరు అఫీషియల్గా అది అప్లై చేసి ఉండి పర్మిషన్స్ అయ్యి ఉంటే ఫెసిలిటేషన్ ఇక్కడ జరుగుతుంది, లేదంటే మీరు అక్కడికి వెళ్ళి వేయాల్సి ఉంటుంది. మేము మన స్క్రూటినీ అప్పుడు కూడా అందరు క్యాండిడేట్లని కూర్చోబెట్టుకుని చేయడం జరిగింది. ఎవరికి ఏం కంప్లైంట్స్ ఏం లేవు. యాజ్ ఆఫ్ నౌ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్స్ ఇన్ పార్లమెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో టీడీపీలోకి భారీగా చేరికలు కండువాల్ని కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. భీమవరం శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో సినీ తార ఇషారెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు. భీమవరం రైల్వే స్టేషన్లో మేడే వేడుకలు పలువురు రైల్వే కార్మికులకు ఘన సత్కారం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.